హై వ్యూవర్స్, ఆడుదాం ఆంధ్ర. ఏంటి ఆడుదాం ఆంధ్ర? గోరంట్ల బుచ్చే చౌదరి నా దగ్గర వీడియో ఉండాలి, వీలైతే అటాచ్ చేస్తా. ఎండింగ్లో అయినా మధ్యలో ఏడా కట్ చూద్దరు. కానీ అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ జగన్ ఫోటోలు, సమాధ, బడ, కరెంటు పోల, కూర్చున్న స్తంభం ఏది కూడా చూడాలి. ఎక్కడ పడితే అక్కడ. చివరికి క్రికెట్ ఆడేటప్పుడు గార్డ్ అని కింద పెట్టుకుంటారు, హెల్మెట్ తలకి కింద ఇంకో దానికి వచ్చేసి గార్డు. అక్కడ కూడా జగన్ ఫోటోలు. అంటే ఇది ఎలా ఉందంటే, మామగారి సినిమాలో అన్న 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 నీ గౌరవం అంటే ఇప్పుడు చూపిస్తానన్న అని చెప్పేసి ఆడ పొలంలో పని చేసుకుంటున్నాడు, గోచి పెట్టుకున్న అతన్ని, ఏయ్ సర్పంచ్ మామగారితో ఏంద్రా నువ్వు చేసేది అన్నట్టు ఆ గోచి కూడా ఇప్పిస్తాడు. ఆయన నువ్వు గోచి పెట్టుకుంటావురా అన్నట్టు దాన్ని మొండి మాలు చూపిస్తాడు. ఏంద్రా నువ్వు చేసినట్టే నీ గౌరవం ఇప్పించా అన్నా అంటే, ఇది గౌరవం అంటే అవునన్న, ఇందాక వాడు తలకి కన్న చుట్టుకుని నువ్వు ఊరుకోలేదు కదన్నా, మరి ఇడు మొలకి చుట్టుకున్నాడు అనుకుంటా, అందుకే తీపిచ్చా అన్న అంటాడు. ఏమంటే ఎక్కడ్రా గారు అని చెప్పేసి అంటాడు. ఎవరన్నా ఇటు తిరగగానే తంతాడు, ఎవరిని బాబుమోహన్. అప్పుడు కోట చెప్తాడు, రే వాడు అసలు బట్టలు లేకుండా దాన్ని గోచితో ఉంటే ఆ గోచి కూడా ఇప్పించి ఉదయాన్నే మొండిమాల వాడిని నాకు చూపించే విధరా నువ్వు అని చెప్పేసి అంటాడు. సో సినిమాలో అయినా బయట అయినా ఎవరైనా కానీ తన పేరుని కానీ తను చూసేదాన్ని కానీ తన బొమ్మను కానీ అటువంటి ప్లేసెస్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ జగన్ ఫోటోని ఆ రకం వాడేశారంటే ఇదే ఆ సైకోలు, ఆ వైసీపీ బ్యాచ్ చేసేది. జగన్ మెప్పించాలి, ఎంత దూరమైనా పోవాలి, ఏదైనా చేయాలి. అలా ఈ ఆడుదాం ఆంధ్రాలో అడ్డదిడ్డంగా డబ్బులు నొక్కేసి 10,000 రూపాయలు వస్తువులు కొనేసి దానికి 100-200 బిల్లులు పెట్టేసి దొరికినాడు దోచుకున్నారు. ఇదే విషయం ఈరోజు అఖిలప్రియ లేవనెత్తారు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేవనెత్తారు, ఇదే విషయాన్ని గతంలో జనసేన వాళ్ళు లేవనెత్తారు. ఇప్పుడు ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఏసీబీ విచారణకు ఆదేశించారు అంటేనే ఖచ్చితంగా పకడ్బందీ సమాచారం ఉంటుంది. అండ్ విడతల రజనీని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ కోరినట్టు రోజున అరెస్ట్ చేయడం కూడా గవర్నమెంట్ పర్మిషన్ కోరుతారు. ఎందుకు? ఆమె కూడా గతంలో మంత్రిగా చేశారు కాబట్టి. వన్స్ పర్మిషన్ ఇచ్చారు, ఏసీబీ విచారణ చేసింది, పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పక్కా ప్రూఫ్లు ఉన్నాయి, దానికి అరెస్ట్ చేయడమే. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఐఎమ్ షూర్ ప్లాన్ బి, ప్లాన్ ఏ ఏసీబీ విచారణ, ప్లాన్ బి నాగబాబుకి కీలకమైన మంత్రి పదవి ఇచ్చి అందులో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి నిజాలన్నీ కూడా బయట పెట్టే విధంగా, రోజాకి సంబంధించి సీక్రెట్స్ అన్ని కూడా నాగబాబు తెలిసే ఉంటాయి కాబట్టి అవన్నీ బయట పెట్టే విధంగా రివీల్ చేయగలిగితే ప్లాన్ బి లైన్స్ లోపలికి వెళ్తుంది. ప్లాన్ ఏ ఏసీబీ సక్సెస్ అయితే రోజా లోపలికి, కాలేదంటే ప్లాన్ బిలో ఖచ్చితంగా నాగబాబుతో అన్ని విషయాలు బయట పెట్టించి రోజున లోపల వేయటం గ్యారంటీ. ఎందుకంటే జబర్దస్త్లో ఉన్నప్పుడు ఆ టీం మెంబర్స్ కావచ్చు, పార్టిసిపెంట్స్ కావచ్చు, పక్కన కొలిగ్గా జడ్జిలు అన్నప్పుడు నాగబాబుకి చాలా విషయాలు రోజా గురించి తెలిసి ఉంటాయి. అంటే సినీ ఇండస్ట్రీ అలా అయినా తెలిసి ఉంటాయి. అవునన్నా కాదన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనకు వచ్చినాడు, అలా కూడా చాలా వరకు తెలిసి ఉంటాయి. మొత్తంగా రోజాకి ఉచ్చు బిగుసుకుంటున్నట్టే, ఏ క్షణం ఆమెను అరెస్ట్ చేయడం ఖాయం. ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి రెడీగా ఉంది. ఆడుదాం ఆంధ్ర విషయంలో రోజాని ఖచ్చితంగా ఏసీ వాళ్ళు ఆడుకోవడం న్యాయం, ఏ రకంగా ప్రశ్నలతో. ఆ తర్వాత జైల్లో ఆమెను ఉంచడం కూడా ఖాయం, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి. రోజా అంటే నాకు ఇష్టం లేదు, రోజా అంటే నాకు అసహ్యం. ఏ దమ్ము లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం తిరిగి మాట్లాడలేవా? నీకేనా కన్నీళ్లు ఉన్నాయి? వాటిలో కన్నీళ్ళు లేవా? వాళ్ళ ఇంట్లో కన్నీళ్ళు లేవా? జేసీకి అన్ని వయసు బరిని ఎందుకు ఏడుస్తున్నావు? ఎగ్గిరి నా కొడుకుని గద్దల మీద తంటే గుండె బయలు తెస్తాడు నా కొడుకు. సిగ్గులేదా నీకు రోజా? పెద్ద ఓ బిళ్ళ పిత్తావు, చాలా ధైర్యవంతురాలని. ఎక్కడ పోయింది నీ ధైర్యం? ఎక్కడ పోయింది నీ ధైర్యం? ఎక్కడ నాగమ్మలాగా చలాయించుకునేదానివి? వాడెవడో కుక్క ఒరిగితే నువ్వు ఏడుస్తావా? నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే నాకు అసహ్యం నువ్వంటే. వాడి కళ్ళల్లో నీళ్ళు పెట్టించా. వాడు ఎలాంటి ఎదవో వాళ్ళ కుటుంబాన్ని తెలియజేయి, వాడితో కన్నీళ్ళు పెట్టించా. ఏడుస్తావేంటి?